వద్దురా నాయన కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, అరరరే వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన అని ఓట్లప్పుడు కారు పాటోళ్ళు వాడుతుంటే మన రైతులకు చెవికెక్కలేదు. కానీ పాపం ఇప్పుడు మామూలు గోసపడతలేరు. అయిపోయింది, అంతా అయిపోయిందని ఆశలు వదులుకుర్రు. రేవంత్ అన్న సర్కారు మాటలు చెప్తుంది కానీ చేతలు చేయదని తెలుసుకున్న అన్నదాతలు ఏం చేస్తుర్రో చూడుర్రి. మాటలు చెప్తోడు చెయ్యడు, చేస్తోడు చెప్పడు అని అంటారు కదా. మన రేవంత్ సారు కథ కూడా గట్లనే ఉన్నది. మాటలు చెప్పమంటే కోటలు దాటాయి, చేతలు మాత్రం గడప దాటాయి. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన, అందరికీ రైతు భరోసా ఇచ్చిన, నేను చెప్పినా అంటే 100కు 100% చేస్తా అని బొచ్చెడు సార్లు చెప్పుకుండు. కానీ ఆఖరికి అన్నదాతలు పండించిన పంట కూడా కొంటలేరు. ఇగ కొంటరు హగగొంటరు అని కండ్లు కాయలు కాస్తట్టు చూసి ఇట్లా ట్రాక్టర్లల్లా బస్తాలు నింపుకొని ప్రైవేటు మిల్లులకు షావుకారులకు అమ్ముకునేతందుకు ఇట్లా లైన్ల పెట్టుకున్నారు చూడుర్రి. ఇంతకు ఇదేడనుకుంటుర్రా? మన రేవంత్ అన్న సొంత నియోజకవర్గం కొడంగల్లులనే. కోస్గి మండలం కడంపల్లి రైతుల మిల్లు కాడ ఇట్లా కిలోమీటర్ల దూరం లైన్ల పెట్టుకొని కూసురు రైతులు. సర్కారోళ్ళు కొనేదాకా అట్లనే ఉంటే ఎండినొడ్డు ఆనలకు ఆగమైతే అని ఇట్లా అడ్డికి పావు షేరుకు అమ్ముకుంటుర్రు అన్నదాతలు.